ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతని రాక వలన ఏం జరుగుతుందో తెలుసా? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను బిడ్డ, రాసి పెట్టుకో, నీ జీవితం ఇంతకు ముందులా ఉండదు, పూర్తిగా మారిపోతుంది. అలాగే 2025వ సంవత్సరం నవంబరు నెలలో చివరి వారంలో నీకేం జరగబోతుందో తెలుసా? 22వ తారీఖు ఒక ఊహించని ఫోన్ కాల్, 23వ తారీఖు ఒక అనుకోని విషయం, 24వ తారీఖు ఒకటి దూరం కాబోతోంది, 24వ తారీఖు ఈ శక్తి నీకు దూరం అవుతుంది. మొత్తానికి నీ జీవితం అయితే తలకిందలైపోతుంది బిడ్డ. ఇది వరకటిలా మునుపటలా అస్సలు ఉండదు. అతను నీ జీవితాన్ని శాసిస్తాడు. ప్రతి క్షణం నీ వెంట పడుతున్నాడు, ప్రతి క్షణం నిన్ను గమనిస్తున్నాడు, ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? ఏం జరగబోతోంది నీ జీవితంలో? ఏం జరగబోతోంది? ఈ 4 రోజులు కూడా నీ జీవితంలో ఒక మలుపుని తీసుకోబోతున్నాయి. మరి ఆ 4 రోజులు ఏం జరగబోతోంది? విషయం ఏంటి? తలుచుకుంటే గుండె కొట్టుకుంటోంది బిడ్డ. గుండె గుప్పెట్లో పెట్టుకొని, గుండె ధైర్యం చేసుకొని వినాల్సిన ఒక సందర్భం. ఈ రోజుటి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు, నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకంటే గనక చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశం. ఈ సందేశాన్ని వినకపోయావు అన్నా, పక్కకి తోసేసావు అన్నా, జన్మ అంతా కూడా, ఈ జీవితం అంతా కూడా కష్టాలు తప్పవు, బాధలు తప్పవు. కాబట్టి జాగ్రత్త. వచ్చిన ఈ సందేశాన్ని, ఈ అవకాశాన్ని వినటానికి ప్రయత్నించు. మనసు పెట్టి మనసు లోతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించు. దాన్ని తిరస్కరించేసి పక్కకి నెట్టేసి నీ సాయి మనసుని గాయపరచుకో, నీ సాయి మనసుని బాధ పెట్టకు. జాగ్రత్త. ఎందుకంటే ఇది నీకు సంబంధించిన విషయం. అందుకే నీ కోసం ఈ సాయి ఈరోజు పరుగు పరుగున వచ్చేసాడు. జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. అసలు బాబా గారి మాటల వెనుక చాలా మర్మం ఉంది, చాలా అర్థం పరమార్థం దాగి ఉంది. మనం గనక ఆ మాటల వెనుకున్న అర్థాన్ని అర్థం చేసుకున్నాము అంటే నిజానికి మనకు అంతా కూడా ఇంకా కష్టాలు బాధలు ఏవి మన దగ్గరికి రాలేవు. మన జీవితం అన్నది ఒక గొప్ప అద్భుతమైన మలుపు తిరుగుతుంది. కాబట్టి బాబా గారు అసలు ఏం చెప్పబోతున్నారో తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే బాబా గారు ఇంకా త్వరగా మీ కోరికలను, కష్టాలను తీర్చడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారు. ఇలాంటి చోటికి ఎప్పుడు కూడా వెళ్ళి ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్తే ఇంకా రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరం పడదు, ఆ పని అస్సలు పడదు. ఈ గురువు గారికి మీకు ఫోన్ నెంబర్ కనిపించినా, గురువు గారి కాలు కలిసినా కూడా ఇక అంతటితో మీ కష్టాలు అంతమైపోయాయని గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండండి. మీ కష్టాలు తీరే రోజు వస్తేనే గురువు గారి ఫోన్ నెంబర్ మీ కంట పడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఎవరి కంట పడకుండా, మూడవ కంటికి తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మీ ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, విడిపోయే స్థితికి వచ్చేసిన, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు ఎన్నిసార్లు నవ్వినా నీ కళ్ళల్లో దాగి ఉన్న ఆ బాధను ఈ సాయి మాత్రమే తెలుసుకోగలుగుతాడు.
లోపల ఎంత కేకలు వేసినా బయట మాత్రం నువ్వు ఎవ్వరికీ కనిపించని నిశ్శబ్దంగా ఉండటం, నీ హృదయం చాలాసార్లు పగిలిపోయినా నువ్వు మళ్ళీ మళ్ళీ లేచే ప్రయత్నం చెయ్యటం ఈ ప్రపంచం అర్థం చేసుకోకపోయినా సాయి మాత్రం నీ మౌనంలో దాచిన ప్రతి చినుకును తెలుసుకుంటాడు. అందుకే ఈరోజు నువ్వు వినబోయేటటువంటి ఈ సందేశం 2025 నవంబరు 21, 22, 23, 24 ఈ తేదీల్లో అసలు సాధారణమైన సందేశం కాదు. ఇది నీ మనసులో, నీ ఆత్మలో దాగి ఉన్న బాధకి సమాధానం, నీ జీవితంలో రాబోయే వెలుగుకి ముందస్తు సంకేతం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు నువ్వు ఊహించిన విధంగా ఉండబోతున్నాయి. ఆ వ్యక్తి నీ జీవితంలోకి తిరిగి తిరిగి ప్రవేశిస్తున్నారు. ఎందుకు? ఆయన పేరు నీ మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఎందుకు? నువ్వు అనుభవిస్తున్న భావన నిజమవుతోంది. విధి రాసిన ఈ ప్రత్యేక అధ్యాయం నీ జీవితం మొత్తాన్ని కూడా మార్చే శక్తిని కలిగి ఉంది తల్లి. ఈ 4 రోజులు నువ్వు ప్రార్థించిన ప్రతి మాట కూడా నీ సాయి దగ్గరికి చేరుతుంది. ఇక్కడ నిన్ను ఇంకా ఇంకా బలపరుస్తుంది. ఎందుకంటే నీ జీవితం అంత అద్భుతంగా మారబోతోంది కాబట్టి ప్రతి మాటని నీ సాయి నెమ్మదిగా నెరవేర్చే సమయం ఇది. గతంలో ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు ఓడిపోయావో, ఎన్నిసార్లు నీ హృదయం చెడిపోయిందో, పగిలిపోయిందో, ఎన్నిసార్లు ఒంటరిగా రాత్రిళ్ళు కన్నీళ్లు పెట్టావో, ఇప్పుడు ఆ బాధలకి ప్రతిఫలం రానున్న రోజులు తల్లి. ఈ సందేశం ఇప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు ఎక్కడ ఉన్నా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మనసు తేలికగా ఉంచుకొని విను. నీ ఆత్మకు ఇది కావలసిన సమాధానం కావచ్చు. నిన్ను ఈ ప్రపంచం ఎన్నిసార్లు కిందికి లాగినా ఈ సందేశం నీతో చెప్పేది ఒకటే. ఇది నీ సమయం, ఇది నీ ఎదుగుదల, ఇది నీ పునర్జన్మ. ఇక వినటానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఇంకా మనసు లోతుల్లోకి తీసుకోకపోతే ఖచ్చితంగా నీ మనసు లోతుల్లోకి తీసుకో. ఎందుకంటే ఇది సాయి నీ కోసం ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన నీ జీవితానికి మలుపుకు సంబంధించిన ఒక రహస్య సందేశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనసు లోతుల్లోకి తీసుకుంటేనే నీ సాయి ఏం చెప్తున్నాడు అన్నది నీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నీ జీవితంలో జరగబోయే అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతావు. అంతటి అద్భుతమైన సందేశాన్ని ఈరోజు నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి జాగ్రత్త. అశ్రద్ధ చెయ్యకుండా శ్రద్ధగా వినటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చగల అత్యంత ముఖ్యమైన సందేశం చివరిలో ఉంటుంది. ఈరోజు నువ్వు వినబోయేది ఇక్కడ ఒక సందేశమో ప్రవచనమో కాదు, నీ మనసు కోరుకున్న సమాధానం. 2025 నవంబరు 21, 22, 23, 24 తేదీల్లో ఎలా ఉండబోతోంది నీకు అంటే, నీ జీవితంలో ఏం జరగబోతోంది అని అంటే ఎన్నో మార్పులు, నీ ఊహకు కూడా అందని మార్పులు, ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలను బలంగా ప్రభావితం చేసేటటువంటి ముఖ్యమైన ఒక సమయంగా చెప్పాలి. ఒక లోతైన శుభ దృష్టిపై పెట్టడం వల్ల ఎన్నాళ్ళుగానో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో నీలో విచిత్రమైన నిశ్శబ్దం కనిపిస్తుంది తల్లి. మాటలు తగ్గి ఆలోచనలు ఎక్కువవుతాయి. అది బలహీనత కాదు, భయపడుకు. నీ అంతరాత్మ ఏదైతే ఉందో శుద్ధి చేస్తున్న సమయం. నీ జీవితంలో ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు వారు అన్నది నీ జీవితం అద్భుతంగా ఉండటాన్ని గుర్తించే సమయంగా ఇది నువ్వు భావించాలి. అయితే ఇక్కడ తేదీల వారిగా చూసుకుంటే 19వ తారీఖు ఒక చిన్న సందేశం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక వార్త నీలోని ఆశను మళ్ళీ రగిలిస్తుంది. 20వ తేదీ నువ్వు ఎదుర్కొంటున్న ఒక అంశంపై స్పష్టత లభిస్తుంది. 21వ తేదీ భావోద్వేగంగా భారమైన విషయం నీ మనసులోంచి క్రమంగా తొలగిపోతుంది. 22వ తేదీ నీకు అడ్డుగా ఉన్న ఒక శక్తి తొలగిపోతుంది. మార్గం స్వతహాగా తెరుచుకుంటుంది. ఈ 4 రోజులు నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి వేదిక కాబోతున్నాయి బిడ్డ. ఈ వ్యక్తి పాత్ర నీ జీవితంలో వెలుగును తెచ్చే దారి. నీ గతంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రస్తుతంలో ఉన్నా లేదా దూరంగా ఉన్నా ఈ వ్యక్తితో నీ జీవితంలో ఒక అసాధారణమైన పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి నీ గురించి తెలిసిన కొన్ని నిజాలు, నీ హృదయంలో దాచిన భావాలు, నీ బలహీనతలు అన్ని ఏదో ఒక మార్గంలో తెలుసుకున్న వ్యక్తి. ఈ 4 రోజుల్లో ఈ వ్యక్తి చేసే ఒక చిన్న చర్య నీ భావోద్వేగాలను పూర్తిగా మార్చేదిగా ఉంటుంది. అతని ఒక మాట, ఒక సహాయం, ఒక నిర్ణయం, ఒక సమాచారం నువ్వు ఎదురు చూస్తున్న శాంతికి మూలం కావచ్చు. ఈ వ్యక్తి ఎవరైనా కానీ తప్పు చేసినప్పుడు నిన్ను కాపాడే వ్యక్తి కావచ్చు, లేదా నీ కోసం ఎవరికో ఎదురు చెప్పే ధైర్యం చూపే వ్యక్తి కావచ్చు.
లేదా నువ్వు పడిపోయిన చోట నిన్ను నిలబెట్టే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి నీ జీవితంలో మంచి కోసం ప్రవేశిస్తున్న వ్యక్తి. అతని ద్వారా ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. నీ జీవితంలో మార్పుకి మొదటి సూచన ఈ 4 రోజుల్లో నీ జీవితంలో వచ్చే మొదటి సంకేతం చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం లోతైనది తల్లి. నువ్వు ఎప్పుడో మర్చిపోయిన ఒక వ్యక్తి గుర్తొచ్చి సందేశం నీకు పంపొచ్చు. నువ్వు వదిలేసిన ఒక పని మళ్ళీ కూడా ప్రారంభం కావచ్చు. అనుకోని వార్త, అనుకోని పరిచయం, అనుకోని ఆహ్వానం ఏదో ఒకటి నిన్ను లోపల నుండే కుదిపేస్తుంది. నీ కలలో వచ్చే దృశ్యం కూడా నీకు ఒక సంకేతమే. ఎందుకంటే సాయి నీకు ఎలాంటి సంకేతాల ద్వారానే నిన్ను దారిలో నడిపిస్తూ ఉంటాడు. ఒక నీలి రంగు కాంతి, ఒక తెలుపు పువ్వు, ఇవన్నీ కూడా నువ్వు నడవాల్సిన దారిని సూచించే శుభ సంకేతాలు. మార్పు యొక్క మొదటి అడుగు 21వ తారీఖు నుండినే మొదలవుతుంది బిడ్డ. నువ్వు అడుగు వెయ్యకపోయినా పరిస్థితే ముందుకు నడిపిస్తుంది. నీ హృదయంలో ఒక మాట స్పష్టంగా వినిపిస్తుంది తల్లి, ఇది నీ సమయం. ఉద్యోగం, వ్యాపారం, పని రంగం ఈ 4 రోజులు కూడా ఎలా ఉంటుంది అంటే నీ జీవితానికి శక్తివంతమైన మార్పును తీసుకురాబోతున్నాయి. నీ ప్రతిభను ఇప్పటి వరకు గుర్తించిన వారు నీపై పెట్టిన అనుమానాల, విమర్శలు ఈ 4 రోజులు పూర్తిగా మారటం ప్రారంభమవుతాయి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా అక్కడే ఒక కొత్త అవకాశం, ఒక కొత్త బాధ్యత, ఒక ముఖ్యమైన నిర్ణయం నీ చేతుల్లో పడవచ్చు. నువ్వు వ్యాపారం చేస్తుంటే పాత కస్టమర్లు తిరిగి రావటం, నిలిచిపోయిన డబ్బు విడుదల కావటం, చిన్న ఒప్పందం పెద్దదిగా మారిపోవటం వంటి సంఘటనలు నువ్వు చూస్తావు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో నెలల తరబడి నిశ్శబ్దంగా మౌనంగా ఉన్న వ్యక్తి నీ గురించి ఏదో మంచి మాట చెప్పి అవకాశం నీకు తీసుకురావచ్చు. ఆ ఉద్యోగం నీకు రావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు నేను చెప్తున్న వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి ఏ రూపంలో ఎక్కడైనా నీకు తారసపడవచ్చు. ఆడవారుగా కావచ్చు, మగవారుగా కావచ్చు, ఏదో ఒక సందర్భంలో నీకు అవసరమైన ప్రతి చోట కూడా ఈ వ్యక్తి నీకు తారసపడచ్చు, నీకు సహాయం చెయ్యొచ్చు. మాట సహాయమా, పని సహాయమా, చేత సహాయమా, ఏదో ఒకటి నీకైతే అండగా ఉంటారు బిడ్డ. నీ పని, నీ విలువను నిరూపించే సమయం ఇది. దాచిన నిజాలు వెలుగులోకి రావటం ఇది ఈ 4 రోజుల్లో కూడా అత్యంత ముఖ్యమైన అంశం తల్లి. నీ గురించి ఎవరైనా కూడా వక్రీకృతంగా చెప్పిన మాటలు, నీకు వ్యతిరేకంగా చెప్పిన అపోహలు, నీ మంచితనాన్ని దాచిపెట్టిన అబద్ధాలు ఇవన్నీ ఇప్పుడు బయటపడబోతున్నాయి. నువ్వు మాట్లాడకుండానే నిజం వెలుగులోకి వస్తుంది చూడు. ఏళ్ల తరబడి నిన్ను బాధించిన ఒక వ్యక్తి నువ్వు చేసిన మంచి పనిని ఒప్పుకుంటాడు. నీ గురించి నువ్వు నొక్కి చెప్పకుండానే నీ మంచితనం ప్రపంచానికి తెలుస్తుంది. తెలిసేలా నీ సాయి చేస్తాడు. ఓపిక పట్టు. ఈ వ్యక్తి కూడా ఈ నిజం బయటపడే ప్రక్రియలో ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అతను చెప్పే ఒక మాట నీ జీవితం మొత్తం మార్చేందుకు శక్తి కలిగి ఉంటుంది. దీని తర్వాత నీ మనసులో భారంగా ఉన్న ఒక గాయం శాంతిస్తుంది. నువ్వు తీసుకున్న నిశ్శబ్దం చివరికి న్యాయం అందిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది తల్లి. 2025వ సంవత్సరం నవంబరు 21 నుండి 22 వరకు కూడా ఆర్థిక పరంగా ఒక ప్రశాంతమైన మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్లుగా అందని ఒక రాబడి అందే సూచన ఉంది. అంటే ఎక్కడో ఆగిపోయింది, ఇక రాదు అని ఆశ వదిలేసుకున్నావు. అది నీకు రావాల్సిందో, నువ్వు కష్టపడిందో, నీ వంశ పారంపర్యంగా వచ్చే డబ్బో, ఆస్తో ఏదో ఆశ వదిలేసావు. అది ఇప్పుడు నీ తలుపు తట్టబోతోంది, నీ ముందుకు రాబోతోంది. నువ్వు ఇవ్వాల్సిన చోట ఇచ్చి మర్చిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది నీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం అని. ఎందుకంటే నువ్వు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు ఒక దాని తర్వాత ఒకటి తగ్గిపోతున్నాయి. ఈ రోజుల్లో నీకు ఒకరికి తెలియకుండా ఒకరి ఆశీర్వాదం కనిపిస్తుంది. నువ్వు ఎప్పటికీ కూడా దొరకవు అని అనుకున్న ఒక అవకాశం నీకు చేరుతుంది. ఒక కొత్త పెట్టుబడి ఆలోచనలు, నీకు చిన్న పెట్టుబడి కూడా కొండంత లాభాన్ని తెచ్చిపెట్టి కొండంత ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. నీ మనసులో నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితిలో ముందుకు సాగటానికి ఇది నీకు దానిని చూపించే సమయం తల్లి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం గట్టిగా నిలబడేలా ఉంటుంది. సహాయం నీకు ఎక్కడి నుండైనా రావచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆర్థికంగా ఒక సూచనగా నిలవచ్చు. కుటుంబంలో నమ్మకం పెరగటం, ఇంట్లో నువ్వు తీసుకున్న నిర్ణయాలను ఇప్పటి వరకు ప్రశ్నించిన వారు కూడా ఈ రోజుల్లో నీ వైపు నిలబడతారు. నువ్వు ఇంతవరకు కూడా బరువుగా మోసిన బాధలు, నువ్వు ఎవరికీ చెప్పని త్యాగాలు, ఇవన్నీ కూడా ముందు నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతాయి. నీ మీద ఉన్న అనుమానం, అపోహ పోయి చల్లదనం ఉన్న సంబంధాలు ఒక్కసారిగా కూడా మారిపోతాయి.
తల్లిదండ్రుల, సహోదరులు, భాగస్వామి అందరి నుంచి కూడా ఒక అర్థం చేసుకునే శబ్దం వినిపిస్తుంది. నీ పక్షాన ఉంటుంది అది. ఎన్నాళ్లుగానో నువ్వు ఎదురు చూసిన ప్రేమ, గౌరవం, నమ్మకం ఈ రోజుల్లో నీ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి చూడు తల్లి. ఒక చిన్న కుటుంబ సమస్య కూడా నువ్వు చెప్పిన మాటతోనే పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. నీ మౌనానికి ఇక్కడ నిజమైన విలువ దొరుకుతుంది. నువ్వు ఎవరినీ బాధ పెట్టలేదు అన్న నిజం కుటుంబంలో స్పష్టంగా చూపబడుతుంది. ప్రేమ జీవితంలో కూడా ఈ వ్యక్తి ప్రభావం ఈ రోజుల్లో ప్రేమ విషయాల్లో నీ హృదయం ఒక్కసారిగా స్పందించే క్షణాలు వస్తాయి. గతంలో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ నీ గురించి ఆలోచించటం మొదలు పెట్టచ్చు. ప్రస్తుతంలో నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి కూడా నీ సత్సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఈ వ్యక్తి కూడా, కొత్త వ్యక్తి కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అన్నింటే కూడా ఈయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి చోట. ఆయన మాటల్లోని ఒక శాంతి, ఒక ఆప్యాయం ఉంటుంది. నీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్న గాయాన్ని ఆ వ్యక్తి గుర్తిస్తారు. నువ్వు చెప్పకపోయినా నీ హృదయ స్థితి అతనికి అర్థమయ్యే ఆస్కారం ఉంది. ఈ రోజుల్లో నీ ప్రేమ జీవితం తిరుగుబాటు దశలోకి వెళ్తుంది. అంటే నీకు సరైన వ్యక్తి నీ వైపుకు రావటం మొదలవుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది బిడ్డ. ప్రేమలో నువ్వు ఇస్తున్న శుద్ధిని ఇప్పుడు తిరిగి అందుకునే సమయం ఇది. నిన్ను బాధించిన వారికి ధర్మం జరగటం, నువ్వు అన్యాయంగా అనుభవించిన సందర్భాలు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పిన నిజాన్ని అసత్యంగా మార్చిన వారు, నీ మంచితనాన్ని ఉపయోగించుకున్నవారు, నీ వెనుక వేరే మాటలు చెప్పిన వారు, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కర్మశక్తి ముందుకు తెచ్చే సమయం. ఎందుకంటే నీకు నీ సాయి రక్షకుడులా నిలిచే సమయం ఇది. నువ్వు ఎలాంటి ప్రతీకారం అవసరం లేకుండానే నీ శత్రువులు తమ స్వభావం బయట పెట్టుకుంటారు. వారి అబద్ధాలు జారిపోతాయి. వారే చేసిన తప్పు వారిని బయట పెడుతుంది. నీకు బాధ కలిగించిన వారి మాటలకు ఇక శక్తి ఉండదు. నీ నిశ్శబ్దమే ఇప్పుడు ధర్మానికి ఆధారం అవుతుంది తల్లి. ఈ రోజుల్లో నువ్వు ఒక ముఖ్యమైన సందేశం తెలుసుకుంటావు. నిజం సందర్భాల్లో నిజం కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కానీ ఎప్పుడు ఓడిపోదు తల్లి. ఆరోగ్యం, మనోధైర్యంతో బల వృద్ధి ఈ రోజుల్లో నీ శరీరం, మనసు రెండు ఒకే సమయంలో బలపడతాయి. ఎన్నాళ్లుగా నిన్ను అలసట పట్టించిన ఆలోచనలు, ఉత్కంఠ కలిగించిన పరిస్థితుల్లో ఇవన్నీ తగ్గిపోతాయి. నీ నిద్ర కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే నిద్ర లేని రాత్రిలో ఎన్ని గడిపావో, ఆకలితో పడుకున్న రాత్రుల్లో ఎన్నో ఉన్నాయో నీ సాయి గమనిస్తూనే ఉన్నాడు. ఇక మీదట ఆ పరిస్థితి అంతా మెరుగుపడుతుంది. ప్రశాంతంగా చక్కగా నిద్రపోతావు. నీ మనసులో ఉండే భారమైన భావాలు క్రమంగా మాయమైపోతాయి. నీకు అర్థమవుతుంది తల్లి, కిలోమీటర్ల శక్తి నీ లోపల ఉందని. ఒక చిన్న నడక, చిన్న ధ్యానం, చిన్న ప్రార్థన కూడా నీపై అద్భుత ప్రభావం చూపుతుందని. నీ ఆత్మ బలం పెరుగుతుంది. నువ్వు తీసుకునే నిర్ణయాలు స్పష్టతతో ఉంటాయి. ఈ 4 రోజులు నీ శరీరం నుండి నిస్సహాయతను తొలగించే ధైర్యాన్ని, దృఢత్వాన్ని, అంతర్ముఖ బలాన్ని ఇవ్వబోతున్న శుభ సమయం తల్లి. నీకు ఎదురయ్యే ఒక గోప్య పరీక్ష ఇది. ఈ 4 రోజుల్లో కూడా ఒక చిన్న పరీక్షను ఎదుర్కోబోతున్నావు. సిద్ధంగా ఉండు. అది బయటకు కనిపించేదిగా ఉండకపోవచ్చు. అది నీ మనసులోనే జరుగుతుంది. నీ నమ్మకం, నీ సహనం, నీ ధైర్యం, ఇవన్నీ కూడా పరీక్షించే సంఘటన ఒకటి మెల్లగా నీ ముందుకు రావచ్చు. సిద్ధంగా ఉండు. భయపడుకో. ఇది ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సందేశం ద్వారా కావచ్చు, లేదా నీ గతాన్ని గుర్తు చేసే ఒక అనుభూతి ద్వారా కూడా కావచ్చు. కానీ ఈ పరీక్ష నువ్వు బలహీన పడటానికి కాదు, నువ్వు మరింత బలమైన వ్యక్తిగా తయారవటానికి, ఎంత బలమైన వ్యక్తివో, ఎంత నిశ్చయంతో ఉన్నావో అనేది చూపించేందుకు ఈ పరీక్షలో నువ్వు చూపించే నిశ్శబ్దం, నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ భవిష్యత్తు మార్గాన్ని స్పష్టంగా కూడా అంతా సెట్ చేసేస్తాయి. ఇక ఒక పాజిటివ్ పరీక్ష, నీ సహనం ఇక్కడే ఫలించే సమయం తల్లి. శుభశక్తులు నీపై కన్నేసిన సమయం, నీ సాయి అనుగ్రహం నీ మీద కురిసిన ఆ సమయం. ఈ రోజుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నీ మీద ఒక సున్నితమైన శుభశక్తి నిలబడి ఉన్నట్లు నీకు అనిపిస్తుంది. పక్కన ఎవరో నన్ను రక్షిస్తున్నారు అని నీకు అనిపిస్తుంది. అది ఆ భావన, అనుభూతి నువ్వు చెందుతావు. నీ సాయి శక్తి, నీ సాయి రక్షణ, నీ సాయి రక్షణ వలయంలో నువ్వు ఉన్నావు. తను నడిపించుకుంటున్నాడు తన బిడ్డవి కాబట్టి. అది నీ సాయి అనుగ్రహ సంకేతంగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాయి అనుగ్రహం వల్ల ఇవన్నీ కలిసి నీకు ఒక మౌన రక్షణని కల్పిస్తాయి. నువ్వు నడుస్తున్నప్పుడు అనుకోకుండా గాలి సున్నితంగా నిన్ను తాకటం, ఏదో చిన్న శబ్దం వినిపించటం,
తెలుపు రంగు పక్షి కనిపించటం, నీలం, తెలుపు, వెండి రంగులు నీ కళ్ళకి పడటం, ఇవి నీకు శుభ శక్తులు బిడ్డ. నీతోనే ఉన్న సంకేతాలు. నువ్వు ఇటీవల అనుభవించిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో నీ మనసుకి ఓదార్పు లభిస్తుంది. నిన్ను ఎవరో కాపాడుతున్నారన్న భావన స్పష్టంగా నీ మనసుకి అర్థమవుతుంది. ఈ శుభ శక్తులన్నీ కూడా నీ ముందు తెరుచుకుపోయే మార్గాలకు మద్దతునిస్తాయి తల్లి. నువ్వు పడిపోయే అవకాశం ఉన్న చోట నిన్ను రక్షించబడతావు. నువ్వు విడిచిపెట్టలేని గతం ముగిసే సమయం ఇది. ఎందుకంటే ఆ గతాన్ని విడిచిపెట్టలేక, మర్చిపోలేక అల్లల్లాడిపోతున్నావు. కానీ అవన్నీ కూడా ఏవైతే చేదు జ్ఞాపకాలు ఉన్నాయో, నిన్ను బాధించే ఉన్నాయో, బాధ పెట్టే ఉన్నాయో నీ గతంలో, ఆ గతం అంతా కూడా ఇప్పుడు ముగుస్తుంది. దాన్ని మర్చిపోతావు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు నిన్ను బలహీనపరిచాయి కదా. ముఖ్యంగా మనసుకు సంబంధించిన గాయాలు, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిన మాటలు, నిన్ను అర్థం చేసుకొని వారు చేసిన అన్యాయం, ఇవన్నీ ఎన్నాళ్ళుగానో నీలో భారంగా ఉన్నాయి. మొయ్యలేక మోస్తున్నావు. ఈ 4 రోజులు ఆ దుఃఖానికి ముగింపు రాస్తాను బిడ్డ. నువ్వు దాచుకున్న బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. కానీ అది నిన్ను మరింత బలంగా మార్చటానికి, నీ హృదయాన్ని నొప్పించిన వ్యక్తి గురించి నీలో ఉన్న బంధనం క్రమంగా కరుగుతుంది. గతాన్ని వదిలే ఈ దశలో నువ్వు ఒక విషయం గ్రహిస్తావు. నువ్వు మోసిన బాధ నీ వ్యక్తిత్వాన్ని బలపరచటానికి కాదు, నువ్వు ఎదగటానికి ఇచ్చిన శక్తి తల్లి, నీ సాయి శక్తి. ఈ సమయంలో నువ్వు ఒక కొత్త శ్వాస తీసుకుంటావు. తేలిగ్గా అనిపిస్తుంది, మనసుకి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. నువ్వు ముందు నడిచే సమయమే ఇది. నీ పేరుపై వచ్చే మంచి మాటలు, ఇప్పటి వరకు కూడా నీ గురించి అపోహలు కలిగిన వారు, నీ శ్రమని గుర్తించని వారు, నిన్ను తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు నీ గురించి మంచి మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. చూడు, నీ పని, నీ నిజాయితీ, నీ స్వభావం ఇప్పుడు వెలుగు చూస్తుంది. నువ్వు ఎప్పటికప్పుడు సహనం చూపించిన తీరు ఇప్పుడు ఇతరులకి ఉదాహరణలా మారుతుంది. ఎన్నాళ్లుగానో నీకు కావలసిన గౌరవం ఇప్పుడు లభిస్తుంది బిడ్డ. ఒక ముఖ్యమైన వ్యక్తి నీ పేరు ప్రస్తావించవచ్చు. నీ ప్రతిభను గుర్తించే సందర్భాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేరు, ప్రతిష్ట నీ వైపుకు తిరిగి రావటం ప్రారంభమవుతుంది. నువ్వు నిశ్శబ్దంగా చేసిన మంచి ఇప్పుడు మాటలై బయటకు రాబోతోంది. ఇక్కడ ఆధ్యాత్మిక సంకేతం ఏంటంటే, సాయి దారి నీ ముందు తెరుచుకోబోతోంది. ఈ 4 రోజుల్లో నీ ఆత్మ, నీ మనసు ఒక గంభీరమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతుంది తల్లి. నువ్వు ఎప్పుడూ ఆలోచించని విధంగా నీకు దైవిక శక్తులు, నీ సాయి శక్తి నీ చుట్టూ చేరుతున్నట్లు నీకు అనిపిస్తుంది. ఏదో ఒక రోజు అకస్మాత్తుగా నీ దృష్టికి సాయి రూపం కనిపించటం, ప్రార్థనలో మనసు లీనం అవ్వటం, ఒంటరిగా ఉన్నప్పుడు శాంతిగా అనిపించటం, ఇవన్నీ కూడా నీ జీవితంపై సాయి దృష్టి పడిన సంకేతాలు. నువ్వు పడిపోవటానికి దగ్గరగా వచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. కానీ పడిపోకుండా లేచి నిలబడటానికి కారణం నీ లోపల ఉన్న భక్తి, నిన్ను కాపాడుతున్న సాయి శక్తి, దివ్య శక్తి. ఇప్పుడు నీ సాయి నీకు చెప్పే సందేశం, ఇంతకాలం ఆగిన నీకు ఇప్పుడు శాంతి బలంగా ఉంది. దారులు అన్నీ కూడా సమయంతోనే ఇస్తాను. ఈ ఆధ్యాత్మిక సంకేతం నీ జీవితాన్ని సాఫీగా ముందుకు నడిపిస్తుందని నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయం ఏంటో తెలుసా? ఈ 4 రోజుల్లో కూడా ఒక కీలక నిర్ణయానికి ముందుకు నడవాల్సి ఉంటుంది తల్లి. సమయం దగ్గర పడుతోంది. బయట చూస్తే ఈ నిర్ణయం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం నీ భవిష్యత్తుకు మార్గాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ నిర్ణయం సంబంధం, పని, కుటుంబం, డబ్బు, ప్రయాణం, ఏ రంగానికి చెందిందైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకో తల్లి, నీ హృదయం చెప్తున్న దారిని ఎంచుకుంటే నువ్వు తప్పు దారిన పడవు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది నీకు అది చెయ్యకూడదు, వద్దు అని కూడా సూచించవచ్చు. కానీ ఈసారి నీ అంతర్గత శక్తి బలంగా చెలిస్తుంది, పనిచేస్తుంది. నువ్వు గమనిస్తావు ఆ విషయాన్ని. నీ మౌనమే ఒక నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయం నీ విలువను పెంచుతుంది. నీ జీవితంలో ఒక అధ్యాయాన్ని ముగించే కొత్త అధ్యాయానికి తలుపు తెరుస్తుంది. నీ శత్రువులకు వచ్చే దెబ్బ, చాలా కాలంగా కూడా నీ వెనుక మాట్లాడిన వారు, నీ నిజాయితీని ఉపయోగించుకున్న వారు, నీ మంచి మీద అనుమానం చూపిన వారు ఇప్పుడు తమ చేత చేసిన తప్పుల వల్లే చిక్కుల్లో పడతారు. ఈ శత్రువులకు వచ్చే దెబ్బ నీ చేతుల్లో కాదు, విధి చేతుల్లో ఉంది, నీ సాయి చేతుల్లో ఉంది.
ఎందుకంటే సాయి రక్షకుడిలా నిలబడి నీ మీద చేసిన అన్యాయానికి సరైన సమాధానం ఇస్తున్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ. వారికి వచ్చే ఫలితం కేవలం కర్మ ప్రతిఫలం మాత్రమే. నువ్వు ఎలాంటి కఠిన చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నా చాలు, వారి నెగటివ్ శక్తి వారిపైనే తిరగబడుతుంది. ఈ దశలో నువ్వు ఒకటి గ్రహిస్తావు తల్లి, ఏంటో తెలుసా? నీ జీవితం మారటం నీ కళ్ళారా నువ్వు చూస్తావు. అసలు నీ సాయి నీ సంరక్షకుడుగా ఉన్నది నువ్వు గమనిస్తావు. ఇక్కడ నీ సాయి సంరక్షకుడే కాదు, ప్రతి క్షణం కాపాడుతాడు. నీ సాయి నిశ్శబ్దంగా ఉండే వారికి న్యాయం చేయటంలో ప్రతిసారి కూడా ఆలస్యం చెయ్యడు. సమయం వచ్చినప్పుడు కర్మ తన పని తాను చేస్తుంది. సాయి తన బాధ్యత తాను నిర్వర్తిస్తాడు. నీకు అందే కొత్త అవకాశాలు ఈ రోజుల్లో నీకు ఒక ద్వారం తెరుచుకుంటాయి. నువ్వు ఊహించని ఒక అవకాశం నీ జీవితంలోకి వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ ప్రతిభను బయట పెట్టే వేదిక కావచ్చు, లేదా కొత్త వ్యక్తుల పరిచయం కావచ్చు. నువ్వు అనుకున్న దానికంటే పెద్ద పని నీ చేతుల్లోకి పడవచ్చు. మొదట నీకు భయం కలిగించవచ్చు, ఇది నా వల్ల అవుతుందా అని. కానీ అది నీ సామర్థ్యాన్ని నిరూపించే ఉత్తమ అవకాశం అని గుర్తుంచుకో. కొత్త అవకాశాలు 3 విధాలుగా వస్తాయి బిడ్డ. నీ పేరు ఎక్కడో ప్రస్తావనలోకి రావటం, నీ పనిపై ఆకర్షితులయ్యే వ్యక్తులు నీ ముందుకు రావటం, లేదా నువ్వు అనుకోని చోట నీకు మద్దతు లభించటం. ముఖ్యంగా ఈ వ్యక్తి వల్ల నీకు ఒక కీలక సమాచారాన్ని అందించటం, లేదా ఒక అవకాశం వైపు నడిపించటం కూడా కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని పట్టుకుంటే నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. నీ జీవితంలో వచ్చే విముక్తి అంతా ఇంత కాదు. ఎన్నాళ్లుగానో మనసులో దాచుకున్న ఒక భారం ఈ కాలంలో పూర్తిగా విడిపోతుంది. నువ్వు ఎవరికైనా చెప్పలేని బాధలు, నీ ఆత్మను కంపించిన అనుభవాలు, నీ హృదయం పట్టుకున్న పాత గాయాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు క్రమంగా నీలో నుండి బయటకు వెళ్ళిపోతాయి. పాత సంఘటనలు నీ మీద ప్రభావం చూపకుండా మారుతాయి. ఇక నువ్వు కొత్త శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. నీ మనసులో నిశ్శబ్దం స్థిరపడుతుంది. ఇది నీకు వచ్చిన నిజమైన విముక్తి బిడ్డ. ఈ విముక్తి నీ రోజువారీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మాటల్లో ధైర్యం, కళ్ళల్లో ప్రశాంతత, చర్యల్లో ఆత్మ విశ్వాసం ఈ దశ నీకు చెబుతుంది. జీవితం నిన్ను ఆపలేదు, నువ్వు ఎదగాల్సి వచ్చింది కాబట్టి ఆగమని నేర్పింది. నీ జీవితానికి వచ్చే కొత్త దిశ ఈ 4 రోజులు ముగిసే లోపు నీ మనసులో ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది బిడ్డ. ఇది నువ్వు గతంలో ఎన్నడూ ధైర్యం చెయ్యని మార్గం కావచ్చు, లేదా నువ్వు వదిలేసిన ఒక లక్ష్యం కావచ్చు, లేదా నువ్వు చాలా కాలంగా కోరుకున్న ఒక జీవితం కావచ్చు. ఈ కొత్త దిశలో నీ జీవితం ప్రశాంతంగా, స్థిరంగా ముందుకు సాగుతుంది. సాయి దృష్టి నీ మీద పడినప్పుడు నీ జీవితం నీకు దారి చూపిస్తుంది. ఈ దారి నిన్ను విజయానికి, ప్రశాంతతకు, గౌరవానికి తీసుకువెళ్తుంది. నువ్వు ఒక కొత్త వ్యక్తిలా నీకే అనిపిస్తావు. పాత నువ్వు ముగిసి ఇక్కడ నుంచి కూడా కొత్త నువ్వు ఎదగటం ప్రారంభమవుతావు. ఈ కొత్త దిశ నీ జీవితానికి కేవలం మార్పు కాదు తల్లి, నీ ఆత్మ పునర్జన్మ. ఈరోజు నువ్వు విన్న ఈ ప్రతి మాట నీ జీవితం పక్కదారి పడిందని కాదు. నువ్వు పడిన మార్గం సరిగ్గానే ఉంది, నువ్వు నడుస్తున్న మార్గం సరిగ్గానే ఉంది. నీ విధి నీకు తెలియజేసిన సంకేతం, నీ సాయి నీకు తెలియజేసిన సంకేతం. నీ హృదయం ఎన్నిసార్లు విరిగినా, ఎన్నిసార్లు మోసపోయినా, ఎన్నిసార్లు నీ మంచితనాన్ని ఎవరో ఉపయోగించుకున్నా, ఇప్పుడు నువ్వు నిలబడే సమయం వచ్చింది. విను తల్లి, సాయి నీ బాధను చూసి నిశ్శబ్దంగా ఉండడు. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ఆ రాత్రులన్నీ వృధా కావు. నీ ధైర్యం, నీ సహనం, నీ నిశ్శబ్దం, ఇవి అన్ని ఇప్పుడు నీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ 2025 నవంబరు 21, 22, 23, 24 తేదీల్లో నువ్వు ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన ఆశ, ప్రేమ, న్యాయం, అవకాశాల అన్నీ కూడా దారులు తెచ్చుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో వచ్చే మార్పులు నీ కథలోనే ఒక కొత్త అధ్యాయం రాస్తాయి బిడ్డ. సాయి నువ్వు ఒంటరిగా కష్టపడుతున్నావని చూశాడు. ఇప్పుడు నీకు తోడుగా మంచి శక్తులను, మంచి వ్యక్తులను పంపుతున్నాడు. ఇప్పుడు ఈ సత్యాన్ని నువ్వు నీ హృదయంలో దాచుకో. నువ్వు అనుభవించిన ప్రతి నొప్పి నువ్వు పొందబోయే శాంతికి బలం మాత్రమే. నువ్వు నీ కోసం అదే నిజమైనటువంటి లోతైన ఒక భావన కలిగి ఉండాలి. నీ మీద నువ్వు నమ్మకం కలిగి ఉండాలి. నీ సాయిని నమ్మాలి. రాబోతున్న కొత్త వ్యక్తిని నువ్వు ఆహ్వానించు బిడ్డ. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యంత శక్తివంతమైన
ఒక సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.